హాయ్ పిల్లలు, అమ్మమ్మ కథలకు స్వాగతం. మనము ఈ రోజు నుంచి అక్బర్ బీర్బల్ కథలు చెప్పుకుందాము, సరేనా? మరి అయితే పూర్వం మన దేశాన్ని చాలామంది విదేశీయులు పరిపాలించారనమాట. ఆ విషయం మీకు తెలుసు కదా. వారిలో మహమ్మదీ రాజులు కూడా ఉన్నారనమాట. ఆ మహమ్మదీల రాజుల్లో అక్బర్ చక్రవర్తి అనేవాడు కూడా పరిపాలించాడు కూడా. అతని దగ్గర ఉన్న మంత్రులలో మన హిందూ మతస్థుడైన వీరబలుడు అనేవాడు కూడా ఉండేవాడట. అతను తన తెలివితేటలతో అక్బర్కి వచ్చే సందేహాలను తీరుస్తూ అతనికి చక్కని సలహాలు ఇస్తూ అక్బర్ యొక్క ప్రేమ అభిమానం పొందాడనమాట. వీళ్ళిద్దరూ చాలా ఫ్రెండ్లీగా ఉండేవారట. అయితే వీరిద్దరి మధ్యన జరిగిన సంభాషణలు కానీ, లేకపోతే ఈ వీరబలుడు అక్బర్కి వచ్చిన సమస్యలకి పరిష్కారం చెప్తూ ఉండేవాడు కదా, అవన్నీ కూడా అప్పటి ప్రజలు కథలుగా చెప్పుకునేవారట. అట్లాంటి కథలు, వాటిని అక్బర్ బీర్బల్ కథలు అనే పేరుతో చాలామంది రాశారనమాట. వాటిల్లో మనం కొన్ని చెప్పుకుందాము, సరేనా? మరి అయితే ఒకరోజు అక్బర్ చక్రవర్తి సభలో ఉండగా వీరబలుడిని చూసి అంటాడు, వీరబలుడా, దేవుని మహిమ ఏంటో నాకు అర్థం కావట్లేదు, అదేంటో నువ్వు చెప్పగలవా నాకు? నాకేమో అతనికి కొంచెం పక్షపాత బుద్ధి ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఈ ప్రపంచంలో కొందరు పేదవాళ్ళుగాను, కొందరు ధనవంతులుగాను, కొందరు వికలాంగులుగాను, కొందరు అందవిహీనంగాను ఇలాగా పుడుతున్నారు, ఇలా ఉంటున్నారు. ఈ హెచ్చుతగ్గులు ఉంటున్నాయి వ్యక్తికి మధ్య. కాబట్టి నాకు దేవుడికి పక్షపాత బుద్ధి ఉంది అని అనిపిస్తుంది. నువ్వేమంటావు దీనికి అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి వీరబలుడు లేచి నుంచొని అక్బర్ చక్రవర్తికి నమస్కారం చేసి, ప్రభు, నేను ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మీ రాజ్యంలో అందరూ సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు అని చరిత్రకారులు రాసుకుంటున్నారు. కానీ మన రాజ్యంలో అందరూ సంతోషంగా ఉన్నారా, సుఖంగా ఉన్నారా? అందరూ ధనవంతులుగానే ఉన్నారా? ఎవ్వరూ వికలాంగులు లేరా? ఉన్నారు, కానీ ఎక్కువ మంది సుఖ సంతోషాలతో ఉన్నారు. కాబట్టి చరిత్రకారులు అక్బర్ చక్రవర్తి రాజ్యంలో అందరూ సుఖంగా సంతోషంగా ఉన్నారు అని చెప్పి రాసుకుంటున్నారు. అట్లాగే ఈ దేవుడి రాజ్యంలో కూడా, అంటే దేవుడు ఇచ్చిన ఈ రాజ్యంలో కూడా, ఈ ప్రపంచంలో అందరూ ఒకే రకంగా ఎలా ఉంటారు? భేదభావం కంపల్సరీ ఉంటుంది. ఎందుకంటే చూడండి, మీ దగ్గర పనిచేస్తున్న వాళ్ళల్లోనూ మీకు ఎక్కువగా ఉపయోగపడే వాళ్ళకి, మీతో ఎక్కువగా సన్నిహితంగా ఉన్న వాళ్ళకి, ఎక్కువ శక్తియుక్తుల్ని ప్రదర్శించే వాళ్ళకి, అట్లాంటి వాళ్ళకి ఎవరి తెలివితేటలను బట్టి వాళ్ళకి మీరు జీతాలు ఇస్తారు కదా. అంతేగాని అందరికీ ఒకే రకంగా జీతాలు ఇవ్వరు కదా. అలాగే భగవంతుడు కూడాను భగవంతునికి చేసుకునే సేవను బట్టి, లేదా అతను చేసే మంచి పనులను బట్టి, దాన్ని బట్టే భగవంతుడు వాళ్ళకి సుఖము సంతోషము అనేది ఇస్తూ ఉంటాడు. వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళకి సుఖ సంతోషాలు, లేదా డబ్బు, లేదా ఆరోగ్యము, లేదా సంతానము, ఇట్లాంటివన్నీ భగవంతుడు వాళ్ళు చేసుకున్న పనులను బట్టి ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అంతేగాని కావాలని భేదభావంతో, పక్షపాత బుద్ధితో చేసిందేమీ కాదు. మీరెట్లా అయితే మీ దగ్గర పనిచేస్తున్న ఉద్యోగస్తులకి మీరెట్లా అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా జీతాలు ఇస్తారో, అలాగే భగవంతుడు కూడా లోకంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ యొక్క యోగాన్ని బట్టి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అంతే ప్రభు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ సమాధానము అక్బర్ చక్రవర్తికి బాగా నచ్చుతుందనమాట. ఇంత వివరంగా చెప్తాడు కదా, అందుకని అక్బర్ చక్రవర్తికి బాగా నచ్చి అతన్ని మెచ్చుకొని అతనికి బోల్డన్ని బహుమానాలు బహుమతిగా ఇస్తాడనమాట. అలాగే ఇంకో రోజు ఏమవుతుందంటే, ఇంకో రోజు సభలోనూ ఈ అక్బర్ చక్రవర్తికి ఒక సందేహం వస్తుంది. సందేహం వచ్చి ఆ సభలో బోల్డు మంది పండితులు, మంత్రులు అందరూ ఉంటారనమాట. అందరూ ఉండగా అతనికి ఒక సందేహం వస్తుంది. అదేంటంటే,
ఈ లోకంలో బాధ అనేది లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా, మీకు తెలుసా ఎవరైనా అట్లాంటి వాళ్ళు ఉన్నారా అని అడుగుతాడనమాట. అడిగేటప్పటికి అందరికీ ఆశ్చర్యం వేస్తుంది. ఆశ్చర్యం వేసి వాళ్ళల్లో వాళ్ళు అనుకుంటారు, బాధ లేనిది ఎవరికి, ప్రతి ఒక్కరికి ఏదో ఒక బాధ ఉంటుంది. ఒక్కళ్ళకేమో మేము అందంగా లేవనే బాధ ఉంటుంది, ఒకరికి మాకు బాగా చదువు రాలేదు, మేము పండితులుగా గుర్తింపు పొందలేదు అనే బాధ ఉంటుంది, కొందరికేమో అయ్యో మాకు డబ్బు లేదనే బాధ ఉంటుంది, కొందరికేమో మాకు పిల్లలు లేరు అనే బాధ ఉంటుంది, కొందరికేమో మాకు ఆరోగ్యం సరిగ్గా లేదు అనే బాధ ఉంటుంది. ఇలా ప్రతి వ్యక్తికి ఏదో ఒక బాధ ఉంటుంది. బాధ లేని వ్యక్తి అనేది వాడే అసలు ఈ లోకంలో ఉండడు. రాజుగారు ఏంటి ఇట్లాంటి ప్రశ్న వేశారు, ఎట్లా సమాధానం చెప్పాలి మనం అని చెప్పి వాళ్ళల్లో వాళ్ళు ఒకళ్ళకొకళ్ళు గుసగుసలు పోతూ ఉంటారనమాట. అప్పుడు ఈ వీరబలుడు లేచి నుంచొని నేను చెప్తాను ప్రభు అని అంటాడనమాట. అనేటప్పటికీ అక్బర్ చక్రవర్తి అంటాడు, అయితే చెప్పు, ఏం చెప్పదలుచుకున్నావో చెప్పు అంటాడనమాట. అనేటప్పటికీ ఈ వీరబలుడు అంటాడు, ఈ లోకంలో ఇద్దరు వ్యక్తులు ఏ బాధ లేని వాళ్ళు ప్రభు అంటాడనమాట. అనేటప్పటికీ అలా అంటావా, అయితే ఎవరు వాళ్ళు అని అడుగుతాడనమాట అక్బర్ చక్రవర్తి. అడిగేటప్పటికీ ఈ వీరబలుడు అంటాడు, వాళ్ళల్లో ఒకడు అప్పుడే పుట్టిన బిడ్డ, అతనికి ఎటువంటి బాధ ఉండదు, ఎందుకంటే అతనికి అసలు ఈ లోకంలో ఏం జరుగుతోంది ఏమిటి ఇవన్నీ ఏమీ తెలియదు కదా ఆ శిశువుకి. అందుకని అతను ఆ శిశువు ఎప్పుడు అలా నవ్వుతూనే ఉంటాడు, అతనికి ఏ బాధ ఉండదు, ఈ లోకంతో ఎటువంటి సంబంధము అంటే ఎటువంటి బాంధవ్యాలు అట్లాంటివి ఏమి ఇంకా అప్పుడే ఏర్పడవు కాబట్టి అతనికి ఏ బాధ ఉండదు ఆ శిశువుకి అని చెప్తాడనమాట. ఇంకా రెండో వ్యక్తి సమాధి స్థితిలో ఉన్న యోగి, అతనికి కూడా ఏ బాధలు ఉండవు, ఎందుకంటే అతను ఎప్పుడూ సమాధి స్థితిలో ఉంటాడు, యోగిగా ఉండి ధ్యానంలో ఉంటాడు. ఈ లోకంలో ఉండే మనుషులతో అతనికి ఏమి సంబంధ బాంధవ్యాలు ఉండవు, ఎవరితోనూ మాట్లాడు, కాబట్టి అతనికి కూడా ఏ బాధ ఉండదు అని చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఈ అక్బర్కి ఈ సమాధానం చాలా బాగా నచ్చుతుందనమాట. చాలా బాగా నచ్చి, అవును కరెక్టే నువ్వు చెప్పింది, అప్పుడే పుట్టిన శిశువుకి ఏ బాధ ఉండదు, నిజమే, ఎందుకంటే అతనికి ఎవరితోనూ ఇంకా సంబంధ బాంధవ్యాలు ఏర్పడ్డవు కాబట్టి, అంటే ఈ లోకంలో ఈ పని చేయాలి ఆ పని చేయాలి, లేకపోతే ఇది సంపాదించాలి అది సంపాదించాలి అని ఏమీ ఉండదు కదా. అప్పుడే పుట్టిన పిల్లవాడికి ఏముంటుంది, ఏమీ ఉండదు కదా, ఏమీ తెలియదు కదా ఆ పిల్లవాడికి. అందుకని అతను హ్యాపీగా ఉంటాడు, అంతే కదా, అతనికి ఏ బాధ ఉండదు. కరెక్టే నువ్వు చెప్పింది. ఇంకా రెండో అతను సమాధి స్థితిలో ఉండే యోగి, ఇది కూడా కరెక్టే అని చెప్పి ఈ అక్బర్ చక్రవర్తి బీర్బల్ని మళ్ళీ మెచ్చుకుంటాడనమాట. ఆ రోజు కూడా మెచ్చుకుంటాడు. భలే చెప్పావు నువ్వు, నా సమస్యకి సమాధానం భలే చెప్పావు అని చెప్పి ఆ రోజు కూడా మళ్ళీ బోల్డన్ని బహుమానాలు ఆ వీరబలుడికి ఇస్తాడనమాట. ఇచ్చి మెచ్చుకుంటాడనమాట. సరే వీరబలుడు చక్కగా నవ్వుకుంటూ రోజు ఇలాగ ఏదో ఒక సమస్య అక్బర్ చక్రవర్తి అడుగుతూ ఉంటాడు. ఈ వీరబలుడు తన సమయస్ఫూర్తితోనూ తెలివితేటలతోనూ అతనికి నచ్చే సమాధానం చెప్పి బహుమానాలు పుచ్చుకుంటూ ఉంటాడనమాట. దీనివల్ల మనకు ఏమైంది, మనకంటే పెద్దవాళ్ళు, వయసులో పెద్దవాళ్ళు కానీ అధికారంలో పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మనకంటే పెద్దవాళ్ళతో మనం మంచిగా మాట్లాడాలి. వాళ్ళ ప్రేమని పొందాలన్నా వాళ్ళ అభిమానాన్ని పొందాలన్నా వాళ్ళు అడుగుతున్న దానికి మనం కరెక్ట్గా సరి అయిన సమాధానం సమయస్ఫూర్తితో వాళ్ళకి చక్కగా వాళ్ళకి ఆనందం కలిగించేటట్టు మనం వాళ్ళకి సమాధానం చెప్పాలన్నమాట. చెప్తే అప్పుడు మనం ఆ పెద్దవాళ్ళ యొక్క ప్రేమ కానీ అభిమానం కానీ పొందుతామన్నమాట. సరేనా మరి పిల్లలు, మీరు కూడా అలాగే పెద్దవాళ్ళ యందు ప్రేమతోనూ గౌరవంతోనూ వాళ్ళతో చక్కగా ప్రవర్తిస్తూ వాళ్ళు అడిగేదానికి మీరు చక్కగా సమాధానాలు చెప్తూ ఉండండి. అప్పుడు వాళ్ళు మిమ్మల్ని చక్కగా ప్రేమగా చూస్తారన్నమాట. మిమ్మల్ని వాళ్ళు చాలా అభిమానంగా చూస్తారు. ఓకేనా మరి, బాయ్ బాయ్, గుడ్ నైట్.